చికెన్ పలావ్, మటన్ పలావ్ అందరు ట్రై చేసి తింటారు. కానీ ఈ గుత్తి వంకాయ పలావ్ ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బౌల్లోకి 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 4 భాగాలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన వంకాయ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని నానబెట్టుకుని రైస్ వేసేసి బాగా కలిపేసి తగినన్ని వాటర్ పోసేసి అలాగే మిక్సీ జార్లో ఉన్న పొడి కూడా వేసేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండి గుత్తి వంకాయ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.